ఒకటైతే మాకు అర్థమైంది, విలీనం చేసి ఈ 2 ఏళ్ళు ఉంటావా, నేను చెయ్యను అని చెప్పి మొండికేస్తే ఈ 2 ఏళ్ళే లాస్ట్. కానీ ఈ 2 ఏళ్ళే లాస్ట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించే బాధ్యత నాది. ఇది నా మాటగా కార్మికులకు చెప్పండి. ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వంలో 400-500 మందిని డిస్మిస్ చేసిండు. డిస్మిస్ చేస్తే ఇదే తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడికి వచ్చిర్రు, కార్మికులు వచ్చిర్రు. డిస్మిస్ కాబట్టి కార్మికులు వచ్చి, అన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయేమో అన్నా, కానీ మేము రోడ్ల మీద పడ్డామన్నా అని చెప్పి ఆర్టీసీ కార్మికులు వస్తే 270 మంది కార్మికులను మళ్ళీ ఉద్యోగంలో పెట్టించిన. 270 మంది కార్మికులను మళ్ళీ ఆర్టీసీలో ఉద్యోగంలో పెట్టించిన తీన్మార్ మల్లన్న పట్టుబట్టిందంటే చేసి చూపెడతాడు.